పల్లెలు ఓటెత్తుతున్నాయి. తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ కడుతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటిస్తారు. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ప్రారంభం నుంచి 2-3 గంటల పాటు మందకొడిగా సాగిన పోలింగ్ 10:30 గంటల తర్వాత నుంచి పుంజుకుంది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ కట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ సరళి ఎలా కొనసాగుతుంది అనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. చూడొచ్చు, మందకొడిగా ఉదయం నుంచి 9 గంటల వరకు మందకొడిగా కొనసాగినాయి. ఆ తర్వాత మాత్రం ఇప్పుడు మళ్ళీ బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. జనాలు కూడా క్యూ లైన్లో నిలబడి ఓటేస్తున్నారు. పబ్లిక్ కూడా భారీగా వచ్చారు, ఓటర్లు కూడా భారీగా వస్తున్నారు. 9 గంటల వరకు చాలా తక్కువగా, ఎందుకంటే ఇవాళ మంచుతో కూడినటువంటి ఒక చలి కూడా విపరీతంగా ఉంది. చాలా చలి ఎక్కువగా పెరగడంతో ఉదయం నుంచి 9 గంటల వరకు కూడా తక్కువగా ఉండే, ఆ తర్వాత 9 గంటల తర్వాత బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. 2 నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతాయి. ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేశారు. కొత్త ఓటర్లతో పాటు చాలామంది ఓటర్లు ఉన్నారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి మేడం? బాగానే ఉన్నాయి. ఓకే, ఏర్పాట్లు అంటే చలికి ఎందుకు ఉదయం 9 గంటల వరకు ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలు కూడా జనాలు రాలేదు ఓటర్లు? అంటే చలి ఎక్కువగా ఉంది కాబట్టి రాలేదు. ఇవాళ చలి ఎక్కువ ఉందా? ఓకే, చలి బాగా పెడుతుంది. చలి బాగానే ఉంది కదా సార్. చలి బాగా తక్కువ వచ్చిరా? వస్తుండ్రు, ఇంకా ఊరు పెద్దది కదా సార్, వస్తూనే ఉన్నారు. బాగానే ఉంది. ఎట్లా ఉంది ఉదయం? ఎట్లా ఉంది చలి? బాగానే ఉన్నాయి. అందుకే తక్కువ వచ్చారు ఉదయం? వస్తారు ఇంకా చాలా మంది. వస్తారా? ఓకే, బాగా నమోదవుతాయి సార్? నమ్మకంనే ఉంది. అంటే బాగా ఈసారి ఎక్కువగా నమోదయ్యేటానికి అవకాశం ఉంది. మేజర్ గ్రామ పంచాయతీల్లో ఈ పరిస్థితి ఉంది. చిన్న చిన్న గ్రామ పంచాయతీల్లో కూడా ఉదయం 7 గంటల నుంచి కొనసాగింది. అయితే తక్కువగా ఉన్నారు. ఉదయం 7 గంటల వరకు మనం చూస్తే 9 గంటల వరకు కూడా చాలా తక్కువగా ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 2 నుంచి రాత్రి వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఇదే రోజు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే వరంగల్ జిల్లాలో 116 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు వెబ్ కెమెరా ఏర్పాటు చేసేసి ఎక్కడికక్కడికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నర్సంపేట ఏరియాలో కొన్ని చెదురుమదురు సంఘటనలు, ముఖ్యంగా 2 పార్టీల మధ్య ఘర్షణలు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా కొనసాగుతున్నాయి. పోలీసులు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ ఏరియాలో కూడా ఎక్కువగా భద్రత ఏర్పాటు చేసేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. వెబ్కాస్టింగ్ తోటి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు వరంగల్ కావచ్చు, దాంతోపాటు జనగామ జిల్లా, హన్మకొండ జిల్లా, అటు ములుగు జిల్లా, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, మహబూబాద్ జిల్లా, ఈ విధంగా అన్ని జిల్లాల్లో ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు 3వ దశలో మొత్తానికి మాత్రం ఇప్పటివరకు ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ రామరాజుతో రవిచంద్ర, సాక్షి టీవీ, వరంగల్.